ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఇక అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడి సమయం మనకి మీతోటి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి మంచి అవకాశం ఇచ్చాడు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, తండ్రి, చదువులేని పామరులైనటువంటి వారిని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు శిష్యులుగా ఎన్నికించుకున్నాడు. తండ్రి, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో అపొస్తలులను, సంఘ పెద్దలను, సువార్తికులను, కొందరు చదివిన వారు జ్ఞానవంతులు ఉన్నారు, కొందరు చదువులేని పామరులు ఉన్నారు. తండ్రి, అదేవిధంగా తండ్రి, చదువులేని నన్ను మీ కుమారునికి సాక్షిగా ఉండటానికి మీరు నన్ను ఎన్నికించుకొని తండ్రి, మీ కుమారుని యొక్క వర్తమానాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. తండ్రి, ఈ యొక్క సమయమున తండ్రి, మీ సంఘస్థులతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనలు మీరే నాకు అనుగ్రహించండి తండ్రి. నేను ఏమి మాట్లాడాలో ఆ ఒక మాటలో నీవు నాకు నా ఒక హృదయంలోను, నా ఒక జ్ఞానంలోను ఇచ్చి నా అనువాదం మీతోటి మీ యొక్క సంఘస్థులతోటి మాట్లాడే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా మీ యొక్క సంఘస్థులు విని విశ్వసించి మీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి కూడా అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తం మా జీవితంలో జరిగించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున వందనాలు. ఈ యొక్క క్రీస్తు శకము 2024వ సంవత్సరము ఈ యొక్క 11వ మాసం ఈ యొక్క దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మాటలు మనం శ్రద్ధగా వినటం వల్ల విశ్వాసం కలుగజేసుకొని దేవుని బిడ్డలంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనం ఉన్నటువంటి అంశము నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ప్రతి అంశము మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదని. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అయినటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆయనే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించి తన స్వరూపాన నరులను చేసి ఆ నరుడి యొక్క రక్తమాంసంలో నుండి ఎముకలలో నుండి స్త్రీని చేసి వారికి ఆది దంపతులని పేరు పెట్టి వారిని ఆనాటి నుండి ఈనాటి వరకు అభివృద్ధి చేస్తూ ఆయన బిడ్డలుగా జీవించాలని కోరాడు. కాబట్టి ఆయన చాలా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడైనటువంటి ఆయన ఒక గొప్ప గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ ఒక పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించినటువంటి వాడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి అనుసరించినటువంటి వారే దేవుని యొక్క పిల్లలు. అయితే ఈ దేవుని యొక్క పిల్లల్లో పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు అపవిత్రతలో పడిపోయి పాపులైపోయి ఉన్నారంటండి. ఈ పాపులైనటువంటి యొక్క మానవుల్ని దేవుడు పరిశుద్ధులుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఈ యొక్క మరణాన్ని ఆది దంపతులు ఆల్రెడీ తీసుకొచ్చి మనకి మూటగట్టి పెట్టారండి. ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు
మరణానికి లోనైనటువంటి వారే, మరణానికి లోనైనటువంటి వారిని నిత్య జీవానికి నడిపించాలని దేవుడు ఆశించి ఆయన యొక్క ఆశను నెరవేర్చుకోవటానికి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి 2 సబ్జెక్టులు ఉన్నాయండి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ యొక్క పాత నిబంధన, ఈ కొత్త నిబంధన 2 కలిపి పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి పాపములోనే ఉన్నాడండి. పాపములోనే ఉన్నాడు, పాపములోనే ఉన్నాడు. ఈ లోకమై పాపమంట. ఈ పాపమైన ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కడు పాపే. అయితే పరలోకం ఉందండి, పరిశుద్ధమైనటువంటిది, దేవుడు నివాసం ఉన్నటువంటిది. ఆ ఒక పరిశుద్ధమైనటువంటి ఆ ఒక స్థలానికి వెళ్ళాలంటే ఇక్కడ మనము మన ఒక పాపాలను కడిగేసుకోవాలంట. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుందండి. స్త్రీ పురుషులు అనబడినటువంటి వారు ఆది దంపతులు చేసినటువంటి ఆ ఒక బలి పాపం వల్లనే పాపులైపోయి ఉన్నారు. దీన్ని నేను నా సొంతగా చెప్పట్లేదండి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున చెప్తున్నాను. ఇదేంటా అందరూ పాపులే అంటున్నాడు అనుకుంటున్నారేమో. అలా ఆలోచించొద్దండి. అలా ఆలోచిస్తే పొరపడతావు నువ్వు. అలా ఆలోచించకుండా బైబుల్ ఫాలో. బైబుల్ ఏది చెబుతుందా, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేది ఆలోచించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని సంగమా, నేను చెప్తున్నటువంటి మాటలు ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి పురుషునికి చెప్తున్నానండి. వారు ఎంతటి స్థాయి కలిగిన వారైనా సరేనండి, ఎంతటి దైవభక్తులైనా సరేనండి, ఎంతటి ధనవంతులైనా సరేనండి, ఎంతటి పేదరికంలో ఉన్నవారైనా సరేనండి, లేక మధ్య తరగతిలో ఉన్నవారైనా కానండి. కాకపోతే ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి. మనము ఈ భూలోకము పాపమైంది. ఈ భూలోకము పాపమైనటువంటి ఈ భూలోకములో మనము అందరము పాపులమే. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుందండి. ఏమని తెలియపరుస్తుందంటే, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడును లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ పాపము, పాపులే, పాపులే. చూడండి, ఆలోచించండి. అదేంటో ఇతను ఇలా చెప్తున్నాడు, పరిశుద్ధులు పాత నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారు కదా అనుకుంటారేమో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉందండి. పాత నిబంధనలో ఉన్నవారే కానీ, కొత్త నిబంధనలో ఉన్నవారే కానీ పాపులు లేకుండా ఉన్నారండి. పాపం అంటే ఏంటండి అది తెలుసుకోవాలండి. కాకపోతే ఈ యొక్క పాపము నుండి పరిశుద్ధులుగా అయినటువంటి వారు ఎవరు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఈ పరిశుద్ధులు అనబడినటువంటి వారు కూడా కొన్ని మార్లు తప్పులు చేస్తారట. ఆ తప్పులు చేసినప్పుడు కూడా ఏమవుతున్నారంటే దేవుడితోటి మరలా మొరపెట్టుకుంటారు. ఏమని? అయ్యా దేవుడా, మేము నీ బిడ్డలమే, మేము నీ సేవకులమే, మేము మీ యొక్క సేవకులమే,
మీ యొక్క యాజకులమే, మీ యొక్క పాస్టర్లమే, మీ యొక్క బోధకులమే, మీ యొక్క సంఘ పెద్దలమే, మీ యొక్క అపోస్తలులమే అనేటువంటి వారు ఉన్నారు. లేరంటానికి లేదు, ఉన్నారు. కానీ వారు చేసేటువంటి ఆ యొక్క బోధల వల్ల, క్రియల వల్ల మరలా పాపలైపోతారటండి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నేను చెప్పట్లా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని సంగమా, ఈరోజు మనం ఉన్నటువంటి అంశం గురించి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ అంశం అండి. యేసు 10 మంది కుష్టి రోగులను స్వస్థపరుచుట. నేను మళ్ళీ చెప్తానండి. యేసు అంశము 10 మంది కుష్టి రోగులను స్వస్థపరుచుట. ఈ ఒక అంశము ఎక్కడుందో కూడా చెప్తానండి. ఏడి అనగా ఈ యొక్క క్రీస్తు శాఖము మొదటి శతాబ్దములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరించుతున్నటువంటి సమయంలో ఆయన ఎన్నికించుకున్నటువంటి వారు అపోస్తలులు, సంఘ పెద్దలు, సువార్థికులు అనబడినటువంటి ఈ యొక్క ముగ్గురు దేవుని యొక్క సేవకులైనటువంటి వారండి. వీరిలో కూడా దుష్టులు ఉన్నారు, వీరిలో కూడా పాపులు ఉన్నారు. అవన్నీ కూడా తర్వాత వస్తాయి. కానీ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి అంశము యేసు ప్రభు 10 మంది కుష్టి రోగులను స్వస్థపరుచుట అనేటువంటి అంశం అండి. సువార్తికుడైన లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19 వచనాలు చివరి వరకు జ్ఞానించుకుంటే, బైబిల్ ఉన్నవారు తీసి జ్ఞానించుకోండి, లేక లేని వారు విని విశ్వసించండి. ఈ యొక్క అంశమండి అది. యేసు ప్రభు 10 మంది కుష్టి రోగులను స్వస్థపరచుట అనగా ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళేటప్పుడు స్వస్థపరిచాడో కూడా చెప్తానండి నేను. యేసు ప్రభు యెరూషలేము నుండి గలిలయ సమరయ నుండి యెరూషలేమునకు వెళ్ళేటువంటి సందర్భంలో జరిగిందండి ఇది. ఆ సందర్భంలో 10 మంది కుష్టి రోగులు వచ్చారంట. ఆయన వెళ్తుంటే ఆయన వెందుకు వచ్చి ఆయన దారిలో వెళ్తున్నాడని తెలుసుకొని ఆయనను చూసి ఆయన యందు సాగలపడి, ప్రభువా, మమ్మలను శుద్ధి చేయి ప్రభువా, నీవు ఎంతో మందిని బాగు చేస్తున్నావు ప్రభువా, చనిపోయిన వారిని లేపుతున్నావు, గుడ్డి వారికి చూపునిస్తున్నావు, కుంటి వారికి కాళ్ళు చేతులు ఇస్తున్నావు, పక్షవాయువు వారికి వారి యొక్క రోగాన్ని తీసివేస్తున్నావు, మాకున్నటువంటి ఈ యొక్క కుష్టిని తీసివేయి ప్రభువా, మమ్మల్ని చూసి జనులు అసహించుకుంటున్నారు అని ఈ యొక్క 10 మంది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బతిమలాడుతున్నారు. అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని సమకూర్చుకోండి, అప్పుడు మీకు స్వస్థత కలుగుతుందని చెప్పినప్పుడు ప్రభు మాట విని ఈ యొక్క 10 మంది బయలుదేరారండి. ఎక్కడికి బయలుదేరారు? యాజకునికి వారి యొక్క దేహాన్ని సమకూర్చుకోవడానికి
యాజకుని వద్దకు వెళ్తే దేహం స్వస్థత వస్తుందంట. దేవుని వాక్యం తెలియపరుస్తుందండి, నేను కాదు, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఆ 10 మంది మార్గాన వెళ్తున్నారండి. ఆ వెళ్తున్నటువంటి 10 మందిలో ఈ ఒక స్థలానికి చెందిన వారు నాకు తెలియదు, కానీ గలిలియాకి సంబంధించిన వారు, యెరూషలేముకు సంబంధించిన వారు, సమరియకు సంబంధించిన వారు, లేక వేరొక స్థలానికి సంబంధించిన వారు, అవన్నీ నాకు తెలియదు. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు. ఆ ఒకటి ఏమిటంటే సమరీయుడు అనేటువంటి ఒక అతను ఉన్నాడండి. ఈ లేఖనాన్ని కూడా నేను మీకు ఒకసారి చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి, నేను చదివే ఎలా ఉన్నాయో లేవో చూడండి. లేక బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి. అదే సువార్తికుడు లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నేను చదివి వినిపిస్తాను. నేను అక్షరం చదువుకోలేదండి. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఒక్కొక్క అక్షరం జ్ఞానించుకుంటూ చదువుతూ ఉంటాను. ఒకవేళ తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే నన్ను దేవుడు క్షమిస్తాడు, మీరు కూడా నన్ను క్షమించండి. పదవ వచనం కాదండి, 16వ వచనం. 16వ వచనం. 16వ వచనం. నన్ను దేవుడు క్షమిస్తాడు, మీరు కూడా నన్ను క్షమించండి. ఈ ఒక రాయటంలో నాకు కొంచెం అడ్జస్ట్మెంట్. గొప్ప శబ్దంతో. ఏ శబ్దం అండి? గొప్ప శబ్దం అంటండి. ఈ యొక్క గొప్ప శబ్దం ఎలా ఉంటుందో తెలుసండి? ఈ యొక్క గొప్ప శబ్దము ప్రభువా, మళ్ళీ చెప్పమంటారా? ప్రభువా, ప్రభువా, కుష్టి రోగినైనా నాకు స్వస్థత వచ్చింది ప్రభువా అని కేకలేసుకుంటూ గొప్ప శబ్దంతో అంటండి ఈ ఒక సమరయుడు. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తనని తన తల్లి గర్భములో మగబిడ్డగా సృజించినటువంటి దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి వద్ద సాగిలపడ్డాడండి? ఎవరి వద్ద సాగిలపడ్డాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వద్ద, ఆయన యొక్క పాదముల వద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమరయుడు గొప్ప శబ్దంతో తనకున్నటువంటి కుష్టి రోగం పోవటం వల్ల తన తల్లి గర్భములో మగబిడ్డగా సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను ఫలాని యాజకునికి సమకూర్చుకోమని చెప్పినప్పుడు, పోతున్నప్పుడు దారిలో స్వస్థత వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూడండి జ్ఞాపకించుకొని తిరిగి వచ్చి ఆయన పాదముల వద్ద సాగిలపడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడండి. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. మీరు బైబిల్ చదువుకోండి, నేను ఆల్రెడీ చదివాను, ఒక్కొక్క అక్షరం మైండ్లో పెట్టుకున్నాను.
యేసు ప్రభు ఉండి ఆ సమరయుడితో అంటున్నాడు, అయ్యా మిగతా 9 ఎక్కడున్నారయ్యో? చూడండి, క్వశ్చన్ వేశాడు. 10 మంది నన్ను బతిమలాడితే ఆ ఒక 10 మందిని 100 మంది దగ్గరికి రాకుండా తోసివేస్తే, నా వద్దకు వచ్చి నన్ను అడిగితే వారి యొక్క బాధని విని వారి యొక్క స్థితిని ఎరిగి వారు శుద్ధులైతే 100 మంది వారి వద్దకు వస్తారని తెలిసి మీ దేహాన్ని యాజకులకి సమకూర్చుకోమని చెప్పినప్పుడు వెళ్ళారు కదా, స్వస్థత కలిగింది కదా, మిగతా 9 ఎక్కడా అని అడిగారు. అప్పుడు ఈ యొక్క సమరయుడు ఏం చెప్పాలండి? ఏమీ సమాధానం ఇవ్వాలి? ఒకటే సమాధానం ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడో తెలుసా? నాకు తెలుసు. ప్రభువా, వారి సంగతి అయితే నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నీ నోటి నుండి వచ్చిన మాట వలన స్వస్థత కలిగింది. నాకు మాత్రం దేవుడు ఆలోచన ఇచ్చాడు, నీవు వెళ్ళి నీకు స్వస్థత ఇచ్చిన ఆయన పాదముల వద్ద పడి సాగిలపడి నమస్కరించు అని దేవుడు నాకు ఆలోచన ఇచ్చి, నీ సాక్షిగా నేను బ్రతకాలని దేవుడు నాకు ఆలోచన ఇచ్చి పంపించాడు ప్రభువా అని చెప్పి ఆయన వద్ద చేతులు కట్టుకున్నాడు. ఇక నీవు చెప్పిందే నేను చేస్తాను నా బ్రతుకు దినాలన్నీ. అయితే ఈ యొక్క 9 మంది మాత్రం ఏమి చేశారో తెలుసండి? సాతాను యొక్క బంధకములో పడిపోయారండి. సాతాను యొక్క బంధకములో పడిపోయి సాతానుడి యొక్క కార్యాలు చేసుకుంటున్నారు. ఆ 9 మంది ఏ బతుకుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయండి. ఈ లోకానుసారుడైనటువంటి సాతానుడి యొక్క బతుకుతున్నారు. ధనం విస్తరించి ఉండొచ్చు, మధ్య తరగతిలో ఉండొచ్చు, లేక పేదరికములో అయినా ఉండొచ్చు, కానీ సాతానుడి యొక్క బంధకములో బతుకుతున్నారు. వారికి రెండంతలు ఉందంట. ఏ ఎంతో తెలుసా? ఒకటి, ప్రభు దగ్గర కుష్టి రోగాన్ని తగ్గించమని ప్రార్థన చేసిన కానుండి, మనవి చేసిన కానుండి బతికిన దినము గురించి ఒకటి. రెండవది, స్వస్థత కలిగిన కానుండి వాడు బతికిన దినము గురించి. వాడు చచ్చినాక వాడిని లేపినాక క్లైమాక్స్ ఉంటుంది, మామూలుగా ఉండదు క్లైమాక్స్. అగ్ని ఆరదు, పురుగు చావదు, వాడి యొక్క ఆత్మ, వాడి యొక్క దేహం అల్లాడుతుందంట, మామూలుగా కాదు. కానీ ఈ యొక్క సమరయుడి యొక్క ఆత్మీయంగాను దేహంగాను దేవుని మహదర్శనం చేసుకుంటూ జీవిస్తాడంట. ఇలాంటి జీవితం ఉంటుంది ప్రభువుని నమ్ముకున్నటువంటి వానికి, ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి వానికి. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట? క్రీస్తుపురములో యాజకులు ఉన్నారండి. ఆ యాజకుల గురించి కూడా నేను 2 మాటలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. నేను ఆశపడాలని తెలియపరచడమే కాదు, ఒక వాక్యాన్ని కూడా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చూసుకోండి. నేను చెప్పే ఎలా ఉన్నాయో లేవో కూడా తెలుసుకోండి. బీసీ అనగా క్రీస్తుపురం అండి, అనగా పాత నిబంధన అండి. పాత నిబంధన అనగా ఆది కాండం నుండి మలాకి వరకు అండి. ఈ 2 గ్రంథాలు దేవుడు మనకిచ్చాడు, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో 2 విధానాలు ఉన్నాయండి. ఏంటంటే, ఒకటి ధర్మశాస్త్రము అనగా మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. రెండవది ప్రవక్తల ద్వారా రాయించిన గ్రంథం. ఈ 2 కలిపి పాత నిబంధన అని పిలువబడుతుంది. అయితే క్రీస్తుపురము అనగా బీసీ
5 కాండాలు రాసినటువంటి అతను మోషే అంటండి. నాకు దేవుడు ఆలోచన ఇచ్చాడు. అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు చెప్తూ వింటూ ఉంటాను. అయితే గత ప్రవక్తే కాదండి, యాజకుడే కాదండి, ఒక్క మాటతో చెప్పాలంటే దేవుని ఇల్లంత మీద నమ్మకమైన మనిషి అంటండి. ఆ ఒక్కడు చాలు నాకు. ఎవరు? బీసీ మోషే అండి. ఈ బీసీ మోషే గారు రాసినటువంటి గ్రంథము సంఖ్యాకాండము తీయండి. బైబుల్ మీ వద్ద ఉంటే పాత నిబంధన సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ఈ యొక్క 12వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి. అందులో స్పష్టంగా రాసి ఉంటాయి లేఖనాలు, నేను పలికేటువంటి మాటలు. ఆ ఒక లేఖనాల్లో మోషే అన్నైనటువంటి ఆరోనా ఏదో నాకు కొంచెం మిస్టేక్లు అండి. ఆరోను ఏదో ఉంటుంది. ఈ యొక్క ఆరోనికి 2 కుమారులు ఉన్నారు. వారిని యాజకులనిగా ఏర్పరిచాడు దేవుడు. ఫస్ట్ స్టార్టింగ్లో దేవుని ప్రజలలో యాజకత్వం పొందినటువంటి వారు ఈ ఆరోను కుమారులు. ఆరోను ప్లస్ ఈ ఆరోను అక్క మిరియామి అనేటువంటి ఆమె ప్రవక్త అండి. అయితే ఈ ముగ్గురు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని పనులు జరిగిస్తున్నారండి. ఈ ప్రవక్త అయిన మిరియా ఏదో అంది, నాకు అవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్. అయితే వీరు ముగ్గురు దేవునికి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు, దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. అయితే వీరు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత కొన్ని స్థలాల్లో సంచరించిన తర్వాత ఒక స్థలములో దేవుని ఇల్లంతటి మీద నమ్మకస్తుడైనటువంటి మోషే ఒక దేశ స్త్రీని వివాహం చేసుకున్నాడండి. ఒక దేశ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇది దైవ చిత్తానుసారంగానే జరుగుతుందండి. ఎందుకంటే నువ్వు నేను ఆపలేం. ఏది అయినా కానీ దైవ చిత్తానుసారంగానే జరుగుతుంది. క్రీస్తు పురములో పురుషులకి 2 3 భార్యలు, 10 మంది భార్యలు, లేక ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే చెప్తాను. కింగ్ ఆఫ్ కింగ్ దావీదు కుమారుడైన సొలొమోను రాజు 700 మంది రాజకుమార్తెలు, భార్యలు, 300 మంది ఉపపర్తెలు, మొత్తం 1000 మందిని మెయింటైన్ చేశాడు. కింగ్ ఆఫ్ క్వీన్. అయితే ప్రేమైన సహోదరులారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి పట్టత్యం ఉంటుందండి. పురుషునికి దేవుడు అలా ఇచ్చాడు. కానీ ప్రేమైన సహోదరులారా, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ప్రతి పురుషునికి ఒక స్త్రీ, ప్రతి స్త్రీకి ఒక పురుషుడు ఉండాలి అని. కానీ ఈ యొక్క క్రీస్తు పురములో ఒక పురుషునికి ఎంతోమంది భార్యలు. ఈ యొక్క క్రీస్తు శాఖములో ఒక పురుషునికి ఒక స్త్రీ కాకుండా ఎంతోమంది స్త్రీలు, ఒక స్త్రీ ఒక పురుషుని కాకుండా ఎంతోమంది పురుషులతోటి వారి యొక్క శరీర కార్యాలు జరిగించుకునే వాళ్ళు ఉన్నారు. వారు పోయే స్థలానికి వారు వెళ్తారు. మనకొద్దు. ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము
ఈ యాజకులు అనబడినటువంటి వారు ఏం పని చేశారంటే ఈ ముగ్గురండి. ఎవరు? మోషేయు, అహరోనును, మరియామియు. ఈ ముగ్గురు దేవుని పని చేస్తున్నటువంటి వారు. వీరు ఏం చేస్తున్నారంటే ఒక మాట అన్నారండి. ఏ మాట అన్నారంటే, మోషే ద్వారా ఐగుప్తు నుండి నడిపించాడు కదా దేవుడు. మోషేని ఎన్నికించుకొని మోషే ద్వారా నడిపిస్తే ఆ నడిపించే విధానములో యాజకుడిగా అహరోనుకి ఈ యొక్క మోషేకి అక్క అయినటువంటి మిర్యామిని ఉపయోగించుకున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే మోషేని పక్కన పెట్టి ఈ అహరోను మిర్యామి మోషేని గురించి చెడుగా మాట్లాడారండి. అక్కడ తేడా పడ్డది. ఎక్కడ తేడా పడ్డదండి? మోషే గురించి చెడుగా ఏ ఒక్కడు మాట్లాడటానికి వీల్లేదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒక ఇజ్రాయేల్ జనులు కాలుబాలం కలిగిన వారు 6 లక్షల మంది, మామూలు ప్రజలు 4 లక్షల మంది, మొత్తం 10 లక్షల మంది జనము ఈ మోషే అంటేనే గజగజ వణికేవాళ్ళు. ఈ మోషే అన్నైన అహరోను, మోషే అక్కైన ఇక మిర్యామి ఎదురు తిరిగారట. ఏమని ఎదురు తిరిగారు? నువ్వెంత, నీ బతికెంత అన్నట్టుగా మాట్లాడారు. దేవునికి కోపం వచ్చేసింది. ఇదేమిటా, మోషేనే ఇలా ఎదురు తిరుగుతున్నారు వీళ్ళ సంగతి ఇలా ఉందని చెప్పేసి మీరు నేను రమ్మన్నా స్థలానికి రండి మీరు ముగ్గురు అని చెప్పి రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు పోవాల్సిందే. పోవంటే మాత్రం దేవుడు ఊరుకోడు. అందుకని వీళ్ళు ముగ్గురు ఆయన రమ్మన్న స్థలానికి వెళితే అప్పుడు మేఘస్తంభం వచ్చింది. అనగా దేవుడు మేఘస్తంభంలో ఉండి మాట్లాడతాడండి, ఒక వెలుగులో నుండి. అప్పుడు ఈ అహరోన్ని మిర్యామిని చూసి, మీకు భయం ఎందుకు లేకుండా మోషే మీద ఎదురు తిరిగారు? అసలు మోషే అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను సామాన్యంగా ప్రవక్తతోటి మాట్లాడాలంటే వాడు పడుకున్నప్పుడు కలలో మాట్లాడేవాడిని, కలలో దర్శించేవాడిని. మోషేతో అయితే బీసీ మోషేతో అండి, ఈ ఏడి మోషేతో కాదు, బీసీ మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. పేస్ అండ్ పేస్గా మాట్లాడుకుంటాము. ఈ మోషే నా ఇంటంతటి మీద నమ్మకస్తుడు అని స్పష్టంగా లేఖనాలు ఉన్నాయి. నేను ఒక్కోసారి ఒక లేఖనం చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. బీసీ అనగా పాత నిబంధన, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 7వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ తీశారండి, తీయండి. పాత నిబంధన సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. అతడంటే ఎవరో తెలుసండి? ఈ మోషే కాదండి, ఈ ఏడి మోషే కాదు, బీసీ మోషే. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరంటండి ఈ బీసీ మోషే?
దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. అయితే ఈ నమ్మకమైన వాని మీద మీరు ఎదురు తిరిగారు కాబట్టి మీరు ప్రవక్తలైనా యాజకులైనా మీకు రోగము రావాల్సిందే అని చెప్పేసి మీరేమికి కుష్టినిచ్చాడండి. కుష్టి పొడ, కుష్టి రోగాల్లో చాలా రకాలు ఉంటాయండి. కుష్టి రోగాల్లో చాలా రకాలు ఉంటాయి. ఏమేంటి అంటే, ఒకటి చేతులు ఏళ్ళు కట్ అయిపోవటం, కాళ్ళు ఏళ్ళు కట్ అయిపోవటం. రెండవది అవయవాల పాటల్లో కొన్ని రాలిపోవటం, కొన్ని దద్దులు ఎక్కటం, కొన్ని తెల్లపడటం, ఇలాంటి కుష్టి రోగాలు ఉంటాయండి. అయితే ఈ మెరిమేమికి కుష్టి రోగం రావటం వల్ల ఈ ఇద్దరు బాధపడటం వల్ల ఒక మాట అంటున్నాడండి ఆరోను. ఏమని అంటున్నాడో తెలుసా? అయ్యో దేవుడా, మేము పాపులము. ఏమంటున్నాడు? మేము పాపులమై ఉండి పాపంగా మాట్లాడాము, నీ సేవకుడైన మోషేని చెడ్డుగా మాట్లాడాము, కాబట్టి మమ్మల్ని క్షమించు, మాకున్నటువంటి ఒక కుష్టిని తీసివేయని బతిమలాడుకుంటున్నారండి. వీళ్ళు దైవజనులే, కానీ ఏమయ్యారు? పాపులైపోయి ఉన్నారు. ఎందుకయ్యారండి? దేవునికి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గొప్పతనాన్ని ఇవ్వకపోవటం వల్ల అయ్యారు. సాతానుడికి గొప్పతనాన్ని ఇచ్చి దేవుణ్ణి కించపరిచారు. అక్కడ పాపులైపోయి ఉన్నారండి. కాబట్టి ఈ రోజులలో బోధకులు అనబడినటువంటి వారే కానీ, స్వాతికులు అనబడినటువంటి వారే కానీ, ఉన్నత స్థాయిగా పిలువబడినటువంటి వాడే కానీ, అదే ఏదో అంటారండి, సిటీలో ఉన్నటువంటి ఒక గొప్ప చర్చి పాస్టర్ గొప్పవాడంట, వానికి సంబంధించినటువంటి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి చర్చిలో ఉన్న పాస్టర్ చిన్నవాడంట. వాడేమో గొప్పవాడు, ఈడేమో చిన్నవాడు. వ్యత్యాసం ఎక్కడుందండి? ఒకసారి ఆలోచించండి. వాడైతే గొప్పవాడు, ఈడైతే చిన్నవాడా? అదేలాగా వాడి బోధించేది దేవుణ్ణే, ఈడు బోధించేది దేవుణ్ణే. వాడు ఈడు అనే పదవి వాడతానండి. ఇదేందా బోధకుడా ఈవిడే వాడు ఈడు అంటున్నాడు అనుకుంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే చాలాసార్లు చాలా విధాలుగా వాడాడండి. చెప్పమంటారు ఒక మాట? మనిషి ఏంటండి? మనిషి అనేవాడికి ఒక కుయుక్తి కలిగినటువంటి జంతువు పేరు చెప్పచ్చండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఏమైనా చెప్పమంటావా? ఆ మనిషి ఎవరో కాదండి, గొప్ప మనిషి, రాజు, రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వాడు. ఆ మనిషి పేరు కూడా చెప్పమంటే చెప్తా. ఆ మనుషుల పేర్లు ఇంకా ఉన్నాయి, కాకపోతే 2 పేర్లు చెప్తాను. పిలాతు, హేరోదు అనేటువంటి వారేంటండి. ఆ నక్కతోటి ఏమంటున్నాడు? ఆ నక్కతోటి మీరెళ్ళి నేను చెప్పండి, నిన్న నేడు రేపు నా పని నేను చేయాల్సిందే, రోగులనెల్లా స్వస్థపరచాల్సిందే, ప్రజలకల్లా దేవుని మాటలు బోధించాల్సిందే. వాడు నన్నేం చేయలేడు, పో. చూడండి చెప్పాడు. ఆయన ఎలాంటి వాడండి? మన ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త. కాబట్టి నేను కూడా వాడు వీడు అనే పదాలు వాడతానే కానీ వాడు చిన్న ఇంటిగా పీకలేడు. కానీ ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ మిరియామికి కుష్టి పొడి వస్తే, ఈ బోధకులకు కుష్టి పొడి వస్తే
ఈ యొక్క కుష్టి రోగం నుండి బాగుపడటానికి మరలా దేవుని తోటి సాగిలపడి దేవునికి మనవ చేసుకొని 7 దినాలు పాలన నడపలా ఉండి శుద్ధురాలై మరలా దేవుళ్ళకి వచ్చి దేవుని సేవలో పాలు పంచుకున్నారండి. అదేవిధంగా బోధకుడైనటువంటి వాడా, అబద్ధ బోధలు పలకొద్దు, అబద్ధ బోధలు చేయొద్దు. అబద్ధ బోధలు చేస్తే, చెడు కార్యాలు చేస్తే కార్యానికి తగ్గ ప్రతిఫలము పొందుతావు, మాటకు తగ్గ తీర్పు పొందుతావు. నీతి న్యాయంగా జీవించమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మోషే మాట్లాడితే కండిషన్గా ఉంటుంది. నా అడ్రస్ కూడా మళ్ళీ చెప్తాను ఏనండి. నేను నర్సరావుపేట, పల్నాడు జిల్లా నర్సరావుపేట, కంభంపాలెం, ప్రకాష్ నగరం నుండి నేను ఈ బోధ చెప్తున్నా. ఛాలెంజ్ చేసుకుందా, ఎవడన్నుంటే రండి. పేస్ అండ్ పేస్, పేస్ అండ్ పేస్. పరిశుద్ధ గ్రంథం బైబుల్కి వ్యతిరేకంగా ఎవడైనా కానీ జాగ్రత్త. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న నా తండ్రి అయినా దేవుడా, మీరు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున తండ్రి మీ యొక్క మాటలను మీ యొక్క సంఘస్థులుగా వినిపించి ఉన్నాను తండ్రి. ఆ మాటల్లో తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే మీరు నన్ను క్షమించండి, సంఘస్థులు నన్ను క్షమిస్తారు. అదేవిధంగా తండ్రి మీరు నాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ప్రతి స్థలం ముందు మీ కుమారునికి సాక్షిగా నేను నించొని నా మరణంతం వరకు ఆయన కొరకే నేను జీవించు నిమిత్తం నన్ను మీరు బలపరచండి తండ్రి. మీ చిత్తానుసారాన్ని నా జీవితంలో జరిగించండి తండ్రి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మీరు చెప్పినట్లుగా మీ యొక్క సంఘస్థులకి వినిపించి ఉన్నాను తండ్రి. వారు విని మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క బోధకుడు తండ్రి, ఉన్నత స్థాయిలో ఉన్న బోధకుడే కానీ, దీన స్థితిలో ఉన్న బోధకుడే కానీ మీ యొక్క వాక్యానుసార జీవితం జీవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.